నమస్కారం. వెల్కమ్ టు గాయత్రి స్పిరిచువల్ టాక్స్. ఈరోజు నేను సనాతన ధర్మంలో ఎందుకు ఎక్కువ మంది దేవతల్ని పూజిస్తారు అనే కాన్సెప్ట్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. కొత్తవారు ఎవరైనా నా ఛానల్‌ని, ఈ వీడియోని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ కమెంట్. ఈ వీడియోకి ఇన్‌స్పిరేషన్ అనేది నాకు ఇంటర్నెట్ నుండి వచ్చిందండి. చాలామంది సనాతన ధర్మంలో ఎందుకు ఎక్కువ మంది దేవత లేదా దేవుల్ని పూజిస్తారు అనే కాన్సెప్ట్‌ని అర్థం చేసుకోలేకుండా ఉన్నారు. వారి కోసమే నేను ఈ వీడియో చేసింది. హోప్ ఇట్ హెల్ప్ యూ టు అండర్‌స్టాండ్ ది కాన్సెప్ట్. వేగం అనే కాన్సెప్ట్‌ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఈ ప్రకృతిలో ఏది ఎక్కువ వేగంగా ప్రయాణిస్తుంది అనే ప్రశ్న వచ్చినప్పుడు, మనకి రూపంగా ఉన్న చీటా దగ్గర నుండి రూపాంతరం లేని వాయువు వరకు చాలా ఎగ్జాంపుల్సే వస్తాయి. వాటిలో కొన్ని హార్సెస్, చీటా, బుల్లెట్ ట్రైన్, వాటర్, ఎయిర్, ఈ ప్రకృతిలోనే అత్యంత వేగంతో ప్రయాణించేది మనిషి యొక్క మనస్సు. ఈ వేగం లేదా స్పీడ్ అనేది ఇప్పుడు నేను మెన్షన్ చేసిన ప్రతి పదార్థంలో కామన్‌గా ఉండే విషయం. కానీ ఈ స్పీడ్‌ని ఈ పదార్థాలు ఒకే కారణంతో యూజ్ చేయవు. ఉదాహరణకి హార్స్ యొక్క వేగం అనేది ఒక చోటు నుండి ఇంకో చోటుకి వెళ్ళడానికి మనకి సహాయం చేస్తుంది. చీట అనేది ఒక ఎర నుండి తప్పించుకోవడానికో, లేదా దాని యొక్క ఆహారాన్ని వేటాడడానికో దానికున్న వేగాన్ని యూజ్ చేస్తుంది. అలాగే ప్రకృతిలో ఉండే వాయువు స్పీడ్ ఒక్కొక్క సీజన్‌లో ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన ప్రతి పదార్థంలో వేగం అనేది కామన్ అయినా, కానీ యూజ్ చేసే విధానం లేదా సంకల్పం అనేది ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. దైవాన్ని కూడా ఇదే విధంగా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఉదాహరణకి సూర్య భగవానుడు, అలాగే అగ్నిదేవుడిని మనం ఎగ్జాంపుల్‌గా తీసుకున్నట్టయితే, ఇద్దరూ వెలుగుని, అలాగే వేడిని ఇస్తారు. అగ్నిదేవుడి సహాయంతో మనం ఈ ప్రపంచానికి ఎలా వెలుగు ఇవ్వలేమో, సూర్యభగవానుడిని చలిమంట కాచుకోవడానికి ఉపయోగించుకోలేమండి. 2 ఒకే టైప్ ఆఫ్ ఎనర్జీస్. కానీ వాటికున్న కర్తవ్యాలనేది వేరు. సనాతన ధర్మంలో దేవతా దేవుళ్ళు కూడా అంతే అండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క కర్తవ్యం ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎనర్జీ లెవెల్ అనేది ఉంటుంది. అగ్నిదేవుడి సహాయంతో మనం యజ్ఞాలు, యాగాలు చేస్తాం. సూర్య భగవానుడు ఈ విశ్వానికి మొత్తానికి వెలుగునిచ్చి పగలు అనే కాలాన్ని మనకి ఇస్తారు. ఇలా ఎనర్జీ అనేది ఒక ఫార్మ్ నుండి ఇంకో ఫార్మ్‌కి మారుతున్నప్పుడు దాని యొక్క లెవెల్, దాని యొక్క యూజెస్ అనేది మారుతూ వస్తున్నాయి. కానీ అది అల్టిమేట్‌గా ఎనర్జీ కింద మాత్రమే ఉంటుంది. దైవం కూడా అంతే అండి. వారికి రూపం, పేరు వేరు కావచ్చు. కానీ వారందరికీ ఉండే కర్తవ్యం మాత్రం ఒకటే. ఈ విశ్వాన్ని పరిపాలించడంలో ఈశ్వరుడికి సహాయం చేయడం. సెకండ్ రీజన్ వచ్చేసి ఇష్టదైవం. ప్రపంచంలో ఇన్ని కోట్ల పాపులేషన్‌లో ఏ ఇద్దరు 100% ఒకేలా ఆలోచించరు అనేది సైన్స్ మనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. ఇలా ఒకేలా ఆలోచించని మనస్సు ఒకే విషయాన్ని కూడా ఇష్టపడదు, లేదా యాక్సెప్ట్ చేయదు అనే ఒక అవేర్‌నెస్ మీలో ఉంటే ఈ కాన్సెప్ట్ ఈజీగా అర్థమవుతుందండి. సనాతన ధర్మంలో సాధనకి పెద్దపీఠం వేస్తారు. దైవాన్ని ఏ రూపంలో సాధకుడు ఊహించుకొని ఈజీగా కనెక్ట్ అవ్వాలి అని ఆలోచిస్తే, దైవం అనేది ఆ రూపాన్ని తీసుకొని సాధకుడిని అనుగ్రహిస్తారు. ఉదాహరణకి నాకు అమ్మవారు ఈ విధంగా ఉంటే, నేను అమ్మవారి మీద ఎక్కువ మనసును పెట్టి, ఎక్కువ ధ్యానాన్ని చేసి, ఎక్కువ దైవ చింతనలో ఉన్నప్పుడు నాకు ఈ మెటీరియలిస్టిక్ వరల్డ్‌లో ఉన్న కోరికల మీద, అలాగే కర్మ మీద చింతన అనేది తగ్గుతూ వస్తుంది. ఎప్పుడైతే కోరికలు తగ్గుతాయో, నెగెటివ్ వైపు అట్రాక్షన్ కూడా తగ్గుతూ వస్తుంది. అందుకే సనాతన ధర్మంలో ఇష్టదైవం లేదా దైవం ఈ రూపంలో ఉంటే సాధకుడికి ఉపయోగపడుతుంది అని ఒక ఆలోచన వచ్చినప్పుడు
దైవం అనేది ఆ రూపాన్ని తీసుకున్నట్టు మనకి సనాతన ధర్మం ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. దైవానుగ్రహం వచ్చినప్పుడు దాన్ని మనం మంచికి ఉపయోగించాలా? చెడుకు ఉపయోగించాలా? అనేది మన యొక్క బుద్ధి మీదే అది ఆధారపడి ఉంటుందండి. అందుకే రాక్షసులు చాలామంది దైవాన్ని మెప్పించి వరాలు పొందినా గానీ, వారు చివరికి దేహమే శాశ్వతం అనే ఆలోచనలో ఉన్నప్పుడు అహంకారంతో ధర్మాన్ని ధిక్కరించి, దైవాన్ని విస్మరించి, ఎప్పుడైతే భక్తులను హింసిస్తారో, అప్పుడు దైవం ఒక రూపం తీసుకొని వారిని సంహరిస్తుంది అని మన సనాతన ధర్మం మనకి చెప్తుంది. కానీ దైవం ఎప్పుడూ ఒకే రూపం తీసుకున్నారా అంటే లేదు. ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క ఒక్కొక్క వరదానం వల్ల ఈశ్వరుడు అవతారాన్ని తీసుకొని ధర్మాన్ని రక్షిస్తారు అని సనాతన ధర్మం చెప్తుందండి. ఈశ్వరుడు అవతారాన్ని పొందినప్పుడు ముఖ్య ఉద్దేశం ధర్మ సంస్థాపన. ఇలా ఒక్కొక్క రూపాన్ని ఒక్కొక్కరు ఇష్టపడతారు. కొందరికి విష్ణుమూర్తి అంటే ఇష్టం. కొందరికి విష్ణుమూర్తి ఇంకో రూపమైన రాముడంటే ఇష్టం. కొందరికి కృష్ణుడంటే ఇష్టం. కొందరికి లలితాదేవి అంటే ఇష్టం. కొందరికి దుర్గాదేవి అంటే ఇష్టం. ఇలా పేరు ఏదైనా గానీ, రూపం వేరుగా చెప్పబడినా గానీ, వారి యొక్క శక్తి ఒకటే. అండ్ థర్డ్ రీజన్ వచ్చేసి వ్యవస్థ. సనాతన ధర్మంలో ఒక వ్యక్తి పుట్టాక ఏ స్థాయి వారితో ఎలా ప్రవర్తించాలి? సమాజంలో మనం ఎలా నడుచుకోవాలి? ఎవరిని ఎలా ట్రీట్ చేయాలి? అనేది దేవతా సిస్టమ్ మనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తుందండి. ఉదాహరణకి ఇంద్రుడు పదవిని ఎలా పొందాడు? లేదా విఘ్నేశ్వరుడు గణాధిపతి ఎలా అయ్యారు? అనేదాన్ని మనం పురాణాల్లో చూసినట్టయితే వారు పుట్టుక చేత ఆ పదవులు అధిరోహించలేదండి. తమ సామర్థ్యాన్ని ప్రూవ్ చేసుకోవడం వల్ల వారికి ఆ పదవులొచ్చాయి. పురాణంలో ప్రతి ఒక్కరు వారి వారి ధర్మపదంలో ఉండడం వల్ల, లేదా వారికిచ్చిన కర్తవ్యాన్ని పూర్తి చేయడం వల్ల, వారికున్న కీర్తి, యశస్సు అనేది వస్తుందని మనకి పురాణం ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. ఉదాహరణకి ఒక కార్పొరేట్ కంపెనీని తీసుకుందాం. నేను ఒక కంపెనీలో ఒక మేనేజర్ కింద వర్క్ చేస్తున్నానంటే, లేదా ఒక టీమ్ లీడర్‌గా వర్క్ చేస్తున్నప్పుడు, నాతో పాటు నాకొక 10 మంది సహా ఉద్యోగులున్నారనుకుందాం. కస్టమర్‌కి ఒక కంప్లెయింట్ వచ్చినప్పుడు అది టీమ్‌లో ఉన్న ఒకరు ఎవరో ఒకరు సాల్వ్ చేయగలిగేదైతే వారు సాల్వ్ చేస్తారు. లేదా అది మేనేజర్ దగ్గరికెళ్తుంది. మేనేజర్ దగ్గర నుండి బ్రాంచ్ యొక్క ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వరకు వెళ్తుంది. అంతేగాని ఆ సమస్యను తీసుకెళ్ళి మనం సీఈఓ దగ్గర పెట్టలేం కదండీ! ఇది కూడా అంతే. ఏ సమస్య ఏ స్థాయి వారు ఎలా సాల్వ్ చేయగలరో అలా ఆ స్థాయి వారి దగ్గర ఆ సమస్యను తీసుకెళ్ళాలి. ఒక మేనేజర్‌కి అలాగే సీఈఓకి 2 హై పొజిషన్సే. కానీ మేనేజర్ కంటే సీఈఓ అనేది అత్యంత అధికమైన పొజిషన్. రెండిటి బాధ్యతలు వేరు, కర్తవ్యాలు వేరు, ఇన్‌ఫ్లూయెన్స్ వేరు. దేవతా సిస్టమ్ కూడా అంతే అండి. ఈశ్వరుడు మనిషికి జ్ఞానాన్నిచ్చి మోక్షాన్నిస్తారని సనాతన ధర్మం ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. కానీ అదే ఈశ్వర తత్వం ఇంకో రూపాన్ని తీసుకొని మనిషి యొక్క కోరికల్ని, మనిషికి ఆరోగ్యాన్ని, మనిషికి ప్రశాంతతని, సకల సృష్టిని నడిపించడం కూడా ఈశ్వరుడే ఎన్నో రూపాలు తీసుకొని చేస్తారని సనాతన ధర్మం ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. ఎందుకు అంటే అన్నీ ఒకే రూపంలో ఈశ్వరుడు చేయకూడదండి. ప్రకృతిలో జీవుల స్థాయి వచ్చినప్పుడు మనిషి ఒక రూపంలో, జంతువు ఒక రూపంలో, పక్షి ఒక రూపంలో, నీటిలో ఉండే చేప ఒక రూపంలో, చెట్లు ఒక రూపంలో, ఇలా రకరకాల రూపాలున్నట్టు వీటి యొక్క యూజెస్ కూడా వేరు. కర్తవ్యాలు వేరు, ఆలోచన వేరు. కానీ వీరందరినీ నడిపించేది, పాలించేది ఈశ్వరుడే. మనిషి ఊపిరి పీల్చుకోవాలనుకున్నప్పుడు వాయువుగా, చలేసినప్పుడు నిప్పుగా, దాహం వేసినప్పుడు నీరుగా, ఇలా మన అవసరాన్ని బట్టి ఈశ్వరుడు ఒక్కొక్క రూపాన్ని తీసుకొని ఈ ప్రకృతిని నడిపిస్తూ ఉంటారని సనాతన ధర్మం ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. ఇలా వ్యవస్థ అనేది ఒకరి మీద డిపెండ్ అవ్వకూడదని, నలుగురు 4 పనులు చేయాలని మనకి దేవతా సిస్టమ్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. ఎందుకంటే అగ్నిదేవుడు, వాయుదేవుడు, వరుణదేవుడు, సూర్యుడు, చంద్రుడు ఇలా ఈశ్వరుడు ఇన్ని రూపాల్ని తీసుకొని
ఈశ్వరుడు కూడా ఒక మూల పదార్థంగా ఉండి, ఆయనే ఈ ప్రకృతిని నడిపించడానికి ఏ రూపంలో, ఏ శక్తిగా, ఎలా మారాలని సంకల్పించి, ఆయనే ఒక రూపాన్ని పొంది, ఈ సమస్త బ్రహ్మాండాన్ని నడిపిస్తున్నారు. ఒకరోజు చంద్రుడిగా, ఒకరోజు సూర్యుడిగా, ఒకరోజు ఇంద్రుడిగా, ఒకరోజు అగ్నిదేవుడిగా, ఒకరోజు విష్ణువుగా, ఒకరోజు అంబికగా, ఒక్కసారి లలిత అని, ఇలా మనం ఏ పేరు పెట్టినా ఇదన్నీ ఈశ్వరు నుండి వచ్చినవి మాత్రమే. నేను చెప్పిన 3 రీజన్స్‌ని సింప్లిఫై చేయాలంటే, ఎనర్జీ అనేది ఒక రూపం నుండి ఇంకో రూపంలోకి మారినా, దానికంటూ ఒక కర్తవ్యం అనేదుంటుంది. అంతేకాకుండా మనిషిని ఉద్ధరించడం కోసం ఒక రూపం ఎలా అయితే ఒక వ్యక్తి ఊహించుకుంటారో, ఆ రూపంలో దైవం అనేది అవతారం తీసుకొని సాధకుడికి సాధనలో ఉపయోగపడుతుంది. అలాగే ఈశ్వరుడు ఒకే రూపంలో ఉండకుండా ఎన్నో అవతారాల్ని, రూపాన్ని మారుస్తూ ఈ సృష్టిని పాలిస్తున్నారని మనకి సనాతన ధర్మం ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. ఐ హోప్ ఈ వీడియోలో ఉన్న విషయం మీకు అర్థమైందని ఆశిస్తున్నాను. నా కంటెంట్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. లైక్, కామెంట్ చేయడం మర్చిపోకండి. అంతవరకు సెలవు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. నమస్కారం.